పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన ఉండాలి, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలి. వర్కింగ్ ప్రెసిడెంట్ లాంటి పదవి ఇవ్వకుండా ఒకేసారి అధికార మార్పిడి అనేది సడన్ గా తీసేసుకుంటే అది ఎలా అని చెయ్యరు అంత అమాయకులు కాదు. ఎలాగ సైకలాజికల్ గా అడ్జస్ట్ చేయాలో తెలుసు వీళ్ళకి. ప్రస్తుతం వీళ్ళకున్న ఒక అడ్డం ఏంటంటే పవన్ కళ్యాణ్ లోకేష్ ని సీఎంని కానియడానికి ఒప్పుకుంటాడా లేదా అన్నటువంటిది. ఆయన కూడా ఒప్పుకోవడానికి ఆయన పార్టీ కాదు కదా అనొచ్చు, కానీ కూటమి ఇక్కడ కూటమిగా పదే పవన్ కళ్యాణ్ చెప్పే మాట చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తాం, చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తామని. ఈ మధ్యన కొంత లోకేష్ గురించి కూడా మాట్లాడుతున్నాడు. బట్ ఇక్కడ ఒక సందిగ్ధ స్థితి ఉంది పవన్ కళ్యాణ్కి లోకేష్కి కూడా. లోకేష్ ముఖ్యమంత్రి అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి అన్నప్పుడు సామాజిక వర్గం నుంచి యాక్సెప్టెన్స్ ఉండదు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం నుంచి అంటే సెకండ్ ప్లేస్ లో ఉండిపోయాము అనే ఫీలింగ్ వస్తుంది, పర్మనెంట్ అయిపోతుంది. మా వాడు సీఎం కావాలి, సరే చంద్రబాబు నాయుడు ఈ వయసులో ఉన్నాడు కాబట్టి ఇచ్చాడు, చంద్రబాబుతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఓకే అంటున్నారు. లోకేష్ ని సీఎంగా పెడితే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ యాక్సెప్ట్ చేయించాము. ఎందుకంటే ఈ మధ్యన అతను మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే క్రమంగా సైకలాజికల్గా తను ప్రిపేర్ అవుతున్నాడు అనిపిస్తోంది. మొన్న ఆవిర్భావ సభలో మాట్లాడింది కానీ అవి చూస్తే తను ప్రిపేర్ అవుతున్నాడు అనిపిస్తోంది, సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తున్నారు అన్నటువంటిది. ఎందుకంటే ఈ మధ్యన